ఎక్కడి బస్సులు అక్కడే గురువారం నుంచి 50% బస్సులు తిప్పుతామని ప్రకటించింది. ఇందుకోసం ప్రైవేట్ డ్రైవర్లను కండక్టర్లను విధిలో చేర్చుకునేందుకు ఏర్పాట్లు చేస్తోంది. అటు మొదటి రోజు సమ్మె సక్సెస్ అయినట్లు ప్రకటించిన ఆర్టీసీ కార్మిక జేఏసీ రెండో రోజు కార్యాచరణ ప్రకటించింది. గురువారం ఉదయం 5 గంటల నుంచి అన్ని డిపోల ముందు ధర్నా చేపట్టనున్నట్లు పేర్కొంది. మరోవైపు డిప్యూటీ సీఎం భట్టితో మంత్రి ఐఏఎస్ల కమిటీ సమావేశమై కార్మికులు పెట్టిన 32 డిమాండ్లపై చర్చించారు. కాగా ఈ వివరాలేమీ బయటకు రానివ్వలేదు. అంటే నిన్నటి నుంచి సమ్మె ఉధృతంగా జరుగుతున్నది. అక్కడక్కడ డ్రైవర్లు, కండక్టర్లు వీళ్ళంతా కూడా యాజమాన్యాలు ఈ యొక్క ప్రభుత్వం ఎటకేలకు వాళ్ళు దమ్మె చేసినప్పటికీ కూడా కొంత బస్సులు తిప్పే ప్రయత్నం చేశారు. దానిలో భాగంగా ఏమంటే కొన్ని ఉద్రిక్తతలకు తావు ఇచ్చినట్లు అయిపోయింది. అంటే కొంతమంది ప్రైవేట్ వాళ్ళని తీసుకొచ్చి అంటే గవర్నమెంట్ అంటే ముఖ్యంగా రవాణా శాఖ మంత్రి కొంతమంది వారితో పాటు పై అధికారులు కూడా ప్రయత్నం చేశారు. చేస్తే దాంట్లో కొన్ని ఉద్రిక్తతలు చోటు చేసుకోవడం జరిగింది. పరిగిలోనే పోలీసులు కొంతమంది సిబ్బంది పైన చేయి చేసుకున్న సందర్భాలు కనపడ్డాయి. దాంతో పాటుగా అక్కడక్కడ ఏంటంటే కొత్తగా పెట్టిన డ్రైవర్లకు సరైన అవగాహన లేకపోవడం వల్ల నిన్న ఒక వింత సంఘటన జరిగింది. మామూలుగా తెలంగాణ రాష్ట్రంలో ఓన్లీ మహిళలకు మాత్రమే ఉచిత బస్సు ఉండే. నిన్న తెలంగాణ రాష్ట్రంలో ఏం జరిగిందంటే మగవారికి కూడా ఉచిత బస్సు ప్రయాణం అవకాశం వచ్చింది. ఆ క్లిప్పులు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. ఆ క్లిప్పులను మనం ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. అంటే చాలా మంది మగవారికి ఫ్రీ బస్సు తీసుకున్నారు. ఫ్రీ ఎవరు చెప్పి నువ్వు టికెట్లు ఇచ్చిల్లా? టికెట్ మీకు సంబంధం లేదు. కాదు మీకు టికెట్ ఇవ్వదని ఎవరు చెప్పిల్లు? ఎవరు ఫ్రీ అన్నారు? అంటే వీళ్ళు మొగోళ్ళకు కూడా టికెట్ తీసుకోవద్దని చెప్పిల్లా? చెప్పు, మొగోళ్ళకు కూడా వీళ్ళందరినీ ఫ్రీగా తీసుకొచ్చినావా? ఎన్ని తీసుకొచ్చినావు? తొర్రూరు నుంచి వీళ్ళందరూ ఫ్రీగా తీసుకొని వచ్చినావు. ఎవరు టికెట్ తీసుకోలేదు. మొగోళ్ళ దగ్గర కూడా పైసలు అన్న మీ దగ్గర పైసలు తీసుకున్నాడా? ఫ్రీగానే తీసుకొచ్చినా? ఫ్రీగానే తీసుకొచ్చినా అన్న? మీరు అందరు ఫ్రీగా మొగ ఎవరు పైసలు ఇయ్యలే? అందరు ఫ్రీ. ఆధార్ కార్డు అంతా అన్నా మీరు రెగ్యులరా అవుట్ సోర్సింగ్? అదే పర్వాలేదు అన్నా, మీ ఎయిర్ బస్ నాకు తెలుసు అన్నా. అట్లా అంటలేము మీ మాకు కాదన్నా. మీరు నిన్న వచ్చినందుకు అంటలేము వీళ్ళకి టికెట్లు ఇచ్చిల్లా? ఫ్రీగా వచ్చిల్లా? మొగలు కూడా ఫ్రీగానే వచ్చింది. ఓకే, థ్యాంక్ యూ. అంతే. మిమ్మల్ని అంటే ఫ్రీ బస్సు వాడుకునే ఒక అవకాశం వచ్చినట్టుగా మనకు కనపడుతున్నది. సమ్మె వల్ల మొగళ్ళకు ఉచిత ప్రయాణం చేసే అవకాశం వచ్చింది అన్నట్టు. ఉమ్మడి నల్గొండ జిల్లా కోదాడ డిపో నుంచి బస్సులు బయటికి రాకుండా అడ్డుకున్న కార్మికులకు పోలీసులకు మధ్య ఘర్షణ జరిగింది. ప్రైవేట్ డ్రైవర్లతో బస్సులు నడిపించేందుకు ప్రయత్నించగా ఒక కార్మికుడు బస్సుకు అడ్డంగా పడుకున్నాడు. దీంతో ఆందోళన చేస్తున్న కార్మికులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. కొత్తగూడెం, ఇల్లందు, మనుగురు, భద్రాచలం డిపోల ఎదుట కార్మికులు ధర్నా చేయగా పోలీసులు అరెస్టు చేశారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని 11 డిపోల్లో సమ్మె ప్రభావం కనిపించింది. సుమారు 1000 బస్సులు ఉండగా బుధవారం హైదరాబాద్, వేములవాడ, మేట్పల్లి, వరంగల్, గోదావరిఖని తదితర రూట్లలో 400 బస్సులు నడిపారు. 330 అద్దె బస్సుల డ్రైవర్ల విధుల్లో పాల్గొన్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలోని సంగారెడ్డి, జహీరాబాద్, మెదక్, హుస్నాబాద్ డిపోల్లో అధికారులు బస్సులను బయటకు పంపడంతో ఆర్టీసీ జేఏసీ నేతలు కార్మికులు అడ్డుకొని ఆందోళనకు దిగారు. బస్సు టైర్లలో నుంచి గాలి తీసి రోడ్లపై బైఠాయించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు, ఆర్టీసీ కార్మికుల మధ్య తోపులాట జరిగింది. పలు డిపోల వద్ద మహిళా కార్మికులు బతుకమ్మ ఆటలు ఆడుతూ నిరసన తెలిపారు. యాదాద్రి జిల్లా యాదగిరిగుట్ట డిపోలో 95 బస్సులకు గాను 5 బస్సులు మాత్రమే నడిపారు. ఈ బస్సుల్లోనూ ప్రయాణికులకు టికెట్లు ఇష్యూ చేయకపోవడంతో ఫ్రీగా ప్రయాణించారు. మహబూబ్ నగర్ బస్టాండ్ వద్ద ఆర్టీసీ హైర్ బస్సులను నడుపుతున్న ప్రైవేట్ డ్రైవర్లను కార్మికులు అడ్డుకున్నారు. పోలీసులు వారిని ఆపేందుకు ప్రయత్నించగా రోడ్డుకు అడ్డంగా పడుకున్నారు. దీంతో పోలీసులు, కార్మికుల మధ్య తోపులాట జరిగింది. నారాయణపేటలోని ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. కరీంనగర్ బైపాస్ రోడ్డులో లారీని ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో బస్సు ముందు అద్దాలు ధ్వంసమయ్యాయి. 4 ప్రయాణికులకు గాయాలయ్యాయి. కాగా బుధవారం పలు బస్సుల్లో కండక్టర్లు లేకపోవడంతో మహిళా ప్రయాణికులతో పాటు పురుషుల సైతం ఉచితంగానే తమ గమ్యస్థానాలకు చేరుకున్నారు.
అంటే ఈ సమ్మె పట్ల కూడా ఇప్పుడు ఆర్టీసీ సంఘాలు ముఖ్యంగా సంఘాలు కూడా వాళ్ళు పెద్ద ఎత్తున కూడా నిరసన వ్యక్తం చేసే పరిస్థితి మనకు కనపడుతుంది. పట్టణ కేంద్రాల్లో కూడా ఎక్కడ బస్ డిపోలలో అక్కడ బస్సులను ఉంచారు. అంటే వారు చెప్తున్నది ఏంటంటే ఇవాళ సమ్మె సక్సెస్ అయిందని చెప్పి వాళ్ళు మొదటి రోజు సమ్మె సక్సెస్ అయింది, రెండో రోజు మహాధరణ పెద్ద ఎత్తున చేస్తామని చెప్పి, అంటే తొలి రోజు సమ్మె సక్సెస్ అయిందని జేఏసీ చైర్మన్ ఈదూరు వెంకన్న మీడియాకు చెప్పారు. కొన్ని చోట్ల పోలీసులను పెట్టి బలవంతంగా అద్దె బస్సులను ఎలక్ట్రిక్ బస్సులను నడిపారన్నారు. తమ డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించే వరకు ఎన్ని రోజులైనా సరే సమ్మె కొనసాగిస్తామని చెప్పి స్పష్టం చేయడం జరిగింది. ఆర్టీసీ ఎండీ బెదిరింపులకు తాము భయపడపోమని, గురువారం నుంచి తాము సమ్మెను మరింత ఉధృతం చేస్తామని చెప్పడం జరిగింది. ఇప్పటికైనా ప్రభుత్వం చర్చలకు తమను ఆహ్వానించి తమ డిమాండ్లపై సానుకూలంగా స్పందించాలని ఈదూరు వెంకన్న కోరారు. అంటే వీళ్ళు మటుకు ఎక్కడ దగ్గే పరిస్థితి కనపడట్లేదు. ఇవాళ జేఏసీ చైర్మన్, జేఏసీ సంఘాలు, ఈ ఉన్న జేఏసీలో ఉన్న సంఘాలన్నీ కూడా చాలా సీరియస్గా తీసుకున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము తగ్గేది లేదని అంటారు. అంటే ప్రభుత్వం ఏమంటుందంటే ఒక 29 డిమాండ్లకి మేము ఒప్పుకుంటాం, మీరు ముందుకు రాని అంటే లేదు, మొత్తానికి మొత్తం ఒప్పుకోవాలని వీళ్ళు డిమాండ్ చేయడం జరుగుతుంది. దానిలో భాగంగానే ఇలా వెలుగు పేపర్లో మనం చూస్తే చూడండి, మహబూబ్నగర్లో బస్సును అడ్డుకుంటున్న కార్మికులు, ఆర్టీసీ కార్మికులు అందరూ కూడా వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తూ కనపడుతున్నారు. పక్క సమ్మె జరుగుతున్నప్పటికి కూడా యాజమాన్యం ఏం చెప్తుంది, గురువారం నుంచి 50% బస్సులు తిప్పుతామని చెప్తున్నారు వాళ్ళు. తొలి రోజు తాము 30% వరకు బస్సులను తిప్పగలిగామని ఆర్టీసీ యాజమాన్యం స్పష్టం చేసింది. రెండో రోజు దీన్ని 40 నుంచి 50% పెంచుతామని వాళ్ళు చెప్పడం జరుగుతుంది. అద్దె బస్సులతో పాటు ఎలక్ట్రిక్ బస్సులు, ప్రైవేట్ డ్రైవర్లతో ఆర్టీసీ బస్సులను కూడా నడిపిస్తామని స్పష్టం చేసింది. ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడడమే తమ సంస్థ లక్ష్యం అని చెప్పి ఒక యాజమాన్యం ప్రకటించడం జరిగింది. దీనికి డిప్యూటీ సీఎం భట్టితో మంత్రి గారు భేటీ అయినట్లున్నారు. ఐఏఎస్ల కమిటీ కూడా భేటీ కావడం జరిగింది. తొలి రోజు సమ్మె ప్రభావంపై బుధవారం రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్తో ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి, రవాణా శాఖ స్పెషల్ సిఎస్ వికాసరాజులు భేటీ కావడం జరిగింది. తొలి రోజు 30% బస్సులు మాత్రమే నడపడం వల్ల ప్రయాణికులు ఇబ్బంది పడ్డారని, గురువారం 50% బస్సులు నడపడంపై చర్చించడం జరిగింది. ఈ యొక్క భేటీలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారితో మంత్రి గారు, ఐఏఎస్ఎల్ కమిటీ భేటీ అయ్యి దానిలో 20% బస్సులు నడుపుతామని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అధికారంలో ఉన్న వాళ్ళు ప్రతిపక్షం పైన ఆరోపణ చేయడం కామన్లే, కానీ ఆర్టీసీ సమ్మెకు హరీష్ కుట్రా అని చెప్పి ఇలా మంత్రి పొన్నం గారు ఆరోపణ చేస్తుండు. వాస్తవంగా చూస్తే ఏంటంటే గతంలో ఆర్టీసీ సమ్మె చాలా పెద్ద ఎత్తున జరిగింది. ఇప్పుడు చాలా మంది 35-40 మంది ఆర్టీసీ కార్మికులు కూడా బలవన్మనానికి పాల్పడ్డారు. అంటే కేసీఆర్ హయాంలో. అంటే మరి అట్లా ఉన్నప్పుడు మరి ఆ రోజు మరి సమ్మె వెనకాల ఎవరున్నారని అర్థం చేసుకోవాలి. అదేం కాదు, నిజంగా కూడా ఇవాళ ఆర్టీసీ కార్మికులు వాళ్ళ సమస్యల పట్ల స్వచ్ఛందంగానే ముందుకొచ్చి వారు సమ్మె చేస్తున్నారు. కాబట్టి ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించి వారు ఏవైతే డిమాండ్లు పెట్టారో ఆ డిమాండ్లను కొంత 1-2 అటు ఇటు అయినా కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళకు రావాల్సిన అవకాశాలను ఖచ్చితంగా వాళ్ళకు వచ్చే విధంగా మీరు ప్రయత్నం చేయాలని చెప్పి కూడా మా యొక్క చౌరస్తా టీవీ ద్వారా కోరుకుంటున్నాం. ముఖ్యంగా అంటే ఎన్ని రోజులకి లేని సమ్మె సడన్గా ఎందుకు తెరపైకి వచ్చిందని ఆర్టీసీ కార్మికుల సమ్మె? అంటే గతంలో సంఘాలని కేసీఆర్ ప్రభుత్వంలో సంఘాలు ఉండొద్దు అనేది ఒక నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయం మేరకు వీళ్ళకి పాపం ఎలక్షన్లు జరగట్లేదు. వాళ్ళ నాయకులకు ఒక రకమైన అంటే ప్రెషర్ గ్రూప్ అనేది అవసరం. ఏ సిస్టంలోనైనా ప్రెషర్ గ్రూప్ ఉండాలి. ప్రెషర్ గ్రూప్ ఉన్నప్పుడు వారికి రావాల్సిన హక్కులు, అవకాశాలను సాధించుకోవడానికి ఒక గొప్ప అవకాశం ఉంటుంది. కానీ కేసీఆర్ ప్రభుత్వం ఏం చేసింది, అలా టీఆర్ఎస్ ప్రభుత్వం రద్దు చేసింది. ఒక ఆర్టీసీ సంఘాలను, ఎలక్షన్లను, ఆర్టీసీ సంఘాలను వాళ్ళు నిషేధించడం, అంటే మొత్తం ఎట్టి పరిస్థితులు ఉండొద్దు అనే ఒక నిర్ణయం తీసుకున్నందుకు ఆ రోజు పెద్ద ఎత్తున కూడా నిరసన వ్యక్తం చేశారు. అయినప్పటికీ కూడా చివరి దశలో మళ్ళీ కేసీఆర్ వాళ్ళందరినీ కూడా ఇంటికి పిలిపించుకొని ఆ సంఘాల నాయకులను ఒక భోజన కార్యక్రమం, ఆయన ఎవరైనా సలపరచాలంటే భోజన కార్యక్రమం ఉంటుంది. టేబుల్ భోజనం అనేది చాలా స్పెషల్ కేసీఆర్ గారి హయాంలో. అంతేకాదు ఒక్కసారి ఆ టేబుల్ కాడ కూర్చుంటే ఎంత లాభాలైనా, ఎంత సమస్యలతో పోయినా చల్లగా శాంతియుతంగా బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. వాళ్ళు ఏదో మభ్యపెట్టిండో ఆ రోజు అట్లా హోల్డ్ చేసేయడం జరిగింది. అంటే అప్పటి నుంచి కొన్ని నెరవేరని డిమాండ్లు ఉన్నాయి వీళ్ళ దగ్గర. కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ చేయకముందు వీళ్ళు కొన్ని మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. ఆర్టీసీ కార్మికులకు మేము అది చేస్తాం, ఇది చేస్తాం అని చెప్పి వీళ్ళు మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. దానిలో భాగంగానే ఇవాళ ఆర్టీసీ కార్మికులు కూడా అడుగుతున్నారు. గత ప్రభుత్వం నిషేధించింది, మేము తీసుకొస్తామని చెప్పారు. దాదాపుగా 2.5 సంవత్సరాలు గడుస్తున్నది. ఇంతవరకు కూడా దానిపైన ఒక చర్య తీసుకోలేదు. ఎలాంటి దానిపైన చర్యలు కానీ, దానికి సంబంధించిన ఎలాంటి ఎలక్షన్ల ఆడావుడి కానీ ఏది సంఘాలకు సంబంధించి ఏది చేయకపోవడం వల్ల వాళ్ళకు అనుమానాలకు తావు ఏర్పడది. వీళ్ళు కూడా ఇదే తాచారం చేసి మళ్ళీ తీరా ఎలక్షన్ల వరకు ఇట్లనే నడిపిస్తారేమని కొంత ముందుకు రావడం జరిగింది. కాబట్టి ప్రభుత్వం కూడా ఆలోచన చేయాలి. ఎందుకంటే వాళ్ళది ఒక
న్యాయపరమైన ఇప్పుడు కష్టపడుతున్నారు కాబట్టి అడుగుతున్నారు. సాధ్యాసాధ్యాలను పరిశీలించాలి. సాధ్యాసాధ్యాలను పరిశీలించి ఏదైతే అవకాశం ఉంటుందో అది చేసే ప్రయత్నం చేయండి. సంవత్సరం ఎండలు ఎక్కువ ఉన్నాయి అంటే వాళ్ళు ఈ ఎండలో కూడా తప్పనిసరి పరిస్థితుల్లో డ్యూటీ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. టీచర్లకు కొంతమందికి ఉన్న హాలిడేస్ లాగా ఉండదు. ఎండలో కూడా వాళ్ళు వాహనాలు నడపాల్సి ఉంటుంది. కాబట్టి వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని వాళ్ళు చేస్తున్న శ్రమను గుర్తించి వాళ్ళు ఏదైతే కోరుతున్నారో కొన్ని డిమాండ్లు, ఆ డిమాండ్లను కూడా పరిగణలోకి తీసుకొని సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తూ వారి పట్ల ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం తీసుకోవాలని చెప్పి కూడా మా చౌరస్తా టీవీ ద్వారా కోరుకుంటున్నాం.